వెల్కమ్ బ్యాక్ టు జెట్టల్ గేమర్. సో గైస్, నేను అప్లోడ్ అయితే చేస్తలేను అనమాట. సో 3 వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయలే. సో ఇవాళ అయితే అప్లోడ్ చేసేస్తాను అనమాట. రేపు మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట నేను, అందుకనే జల్దీ. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే డిఎఫ్జి సిద్ధు అనమాట. నేనైతే ఇన్వైట్ చేద్దాం ఈయనని. సో గైస్, అప్పుడైతే ఇలా రాకపోతున్నాయి న్యూ అప్డేట్లా వల్ల మొత్తం పోతుంది. ఒకసారి అయితే లోన్ 5 అవ్వడం ఎలా అయినా ఈసారి బ్రౌన్స్ 1 అయితే కంప్లీట్ చేసేస్తా నేను. ఓకే, సో నాకు జంప్ అయితే పనిచేస్తలేదు అబ్బా, ఎందుకో ఏమైంది అమ్మా, జంప్ వస్తుంది పనిచేస్తలే. కంపెనీ ఆడేమనుకుంటుందంటే, సో నేను ఇక్కడ నుంచి వస్తున్నా కదా, ఆడేమంటుండో నేను అక్కడికి వస్తున్నాను. సో గైస్ ఇప్పుడు నేను ఇక్కడికి నేను వెళ్తా. సో కొంచెం పర్ఫెక్ట్ కుట్టా. సో గైస్ ఒకటే 2 రౌండ్లు అయితే గెలిచేసినాం అన్నమాట మనం. నైఫ్ ఒకటి, వుడ్ పీకర్, వుడ్ పీకర్, పరపల్. ఫస్ట్ మనమైతే నైఫ్ అయితే అక్కడికేనే నిలబడి కొడుతుంది అనమాట. ఆడు ఏమనుకుంటుండేమో మంచిగా తీసుకుంటుండ అయ్యా ఆడు. సో రైస్ ఫస్ట్ అబ్బే ఆడికి కొంచెం నూపు అనుకుంటాడు, ఆడనికి వస్తలే ఆనికి. సో మన క్యారెక్టర్ని కొంచెం ఇంప్రూవ్ చేసిన అనమాట, అంటే అప్గ్రేడ్ చేసిన. సో నేను కొంచెం మంచిగా ఆడుతున్నా అని వాళ్ళేస్తుంది అనమాట. యూఎంపీ పుచ్చ పగులుద్ది మొత్తం. ఇడైతే ప్రతిసారి మాట్లాడతాడనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన హానర్ స్కోర్ని అయితే చూద్దాం. హానర్ స్కోర్ 58ఏనా, 60 కన్నా బిలో ఉండదంట గైస్. బట్ నాకు 60 కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో గైస్ ఇప్పుడైతే లోన్ మాఫే ఆడదాం అబ్బా. సో హ్యాకర్ బోల్తే అమ్మా. ఇంకా ఫస్ట్ అయితే మనం అయితే ఇదైతే వేద్దాం బాంబ్. ఓకే, మనకు అది వచ్చింది, MP40 వచ్చింది, దాంట్లో నాకు తెలియదు. హెడ్ షాట్ కావాలంటే అమ్ముతా, తీసుకోండి. హెడ్ షాట్ మీకే అమ్మేస్తా.
పోనీకుంటుందా ఇప్పుడు హెడ్ షాట్ పడుతుందా వాడు అనుకుంటుంది మనం పైకి పోయామని అబ్బే జోన్ వచ్చేసింది ఓకే కొంచెం హెల్మెట్ అయితే ఇరిగిందనమాట క్రాక్ సో MP4 అయితే కొట్టేసిన అనమాట సో గైస్ నైఫ్ అయితే వచ్చింది నైఫ్ థామ్సన్ వుడ్ పీకర్ అయితే తీసుకుందాం సో వుడ్ పీకర్ తోటి అయితే కొంచెం వస్తుంది అనమాట సో దట్స్ వై నేను వుడ్ పీకర్ అయితే తీసుకున్నా సో కొంచెం హెడ్ షాట్ ప్రాక్టీస్ చేయొచ్చు అబ్బా దీంతో నాకు ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్ ఇక్కడ చూసిస్తా కదా మనతో పెట్టుకుంటే మామూలు ఉండదు కదా మన గ్రీలోకి ఎవరైతే వస్తున్నారో జాయిన్ అయితే కావండి అనమాట మనం ఒక్కొక్కసారి అయితే టీమ్ అయితే ఆడదాం మనీ అయితే ఇవ్వలేరు గైస్ ఇవ్వము మనీ హెడ్ షాట్ బోల్తే ఓకే నాకు మంచిగానే వేయాలా దానికి మంచి హెడ్ షాట్ పడుతుంది అబ్బా ఇప్పుడు ఓకే డెజలీగట్ వచ్చింది కొట్టేసినాం అనమాట 2 మ్యాచెస్ గెలిచినాం The Yagami's name will live onward. ఓకే JDSNSKNSK అనమాట ఇడు 304 ఎలిమినేషన్స్ 1073 ఎలిమినేషన్స్ అనమాట ఈడు 5 డ్యామేజ్ చేసిందనమాట మనం 5 కిల్స్ అయితే ఎలిమినేట్ చేసినాం అనమాట సో గైస్ 28 డేస్లో అయితే బ్రౌన్జీ 2కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం కాకపోతే నేను ఇంట్లో ఉండాలి ఇది ఒకటి MP5 ఇది ఒకటి P9 ఒకటి విక్టర్ ఉందబ్బా విక్టర్ లేదబ్బా తీసుకుందు మంతాన కూడా ఉంది ఏనీతోనే ఉందా ఏందా అమ్మ దొంగ నా కొడుకు వస్తుందో దొంగవాడు ఎక్కడికైనా వస్తుందో తెలియదు అనమాట ఫుల్గా డ్యామేజ్ జీడి తెలుగు గేమ్ ఆడుతుంది సో DFGకి అయితే నేను ధనుష్ అన్నతో ఒక్కరోజైనా ఆడతా గైస్ మీ కోరిక తీరుస్తా ధనుష్ అన్నతోటి DFG ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో జల్దీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏడిపోతుంది पैनल बोलते సో ఈరోజు అయితే 3 వీడియోలు వచ్చేసాయి సో జల్దీ చూసేయండి అనమాట మనవి సో నేను ఎక్కువ
షాట్స్ అనే దాని మీద పెట్టలేదు. సో నేను దేని మీద పెడుతున్నా అంటే బాడీ మీద ప్లస్ కూడా, ఎందుకంటే చాలా మంది హెడ్ అంటున్నారు. కానీ కొట్టేసిండబ్బా, అబ్బా ఏడు మొన్న జాయిన్ అయినా అనుకుంటా. ఆయనకి ప్రాక్టీస్ లేదేమో గైస్. మనకి ఇదే కావాలబ్బా. जेडी तेलुगु गेमर से बोलते क्या तेरे को क्या बोलते हैं? बोलो अभी, कुछ फर्क नहीं है, बोलो. అడే ఏమనుకుండు మనకు కొడదాం అనుకుండు. సో మనం ప్రో కాబట్టి మనం అయితే కొట్టేస్తాం అనమాట. మన ఒక్క పాయింట్ అది వచ్చింది. ఇది ఇదే మంచిగా ఉంటుంది అబ్బా. దీనికి రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఇది లాంగ్ షాట్ గన్ అనమాట. దీనికి హెడ్ షాట్స్ ఇవ్వచ్చు ఎక్కువ. అది ఎక్కడికైనా వస్తుందో ఏమో నాకు. పైన ఒకటి అయితే పడ్డది. ఏడబ్బా ఇడు వస్తాడా రాడా? అమ్మ దొంగ వాడు ఈడ ఆగింది. ఈడ మనం ఒక్కసారి ఆగిందని మనం అట్లనే పోదు. ఒక్కొక్కసారి కూడా మనం కొట్టే అది రేంజ్లు ఉందన్నమాట. ఇది ఇప్పుడు విక్టరీ కొట్టేసాం మనం. The Yagami's name will live onward. Yes. సో మనం వచ్చి జై కొట్టేసింది అనమాట. ఇప్పుడు డ్యూయట్ ఆడదాం. రై ఇంకా కాలేదా? ఎందుకు అవ్వట్లేదా? ఎంత ట్రై చేయాలా? ఇంకెన్ని లెవెల్స్ అప్పు కావాలబ్బా. మనకి ఇంకా ఈడు రాలే, ఈమె రాలే. వస్తుంది అనుకుంటున్నా. నాకు అదంతా తెలియదబ్బా అసలు గురించి. ర్యాంపేజ్ ఆడదాం అనుకుంటున్నాను. స్క్వాడ్స్ అయినా సరే మనం సోలో అన్న కూడా వస్తారనమాట అనుకుంటున్నాను. బ్యాటిల్ రాయల్ డ్యూయట్. అరే దీనికి కూడా నారా? ఏం పర్లేదు, నేను లోన్ బాక్స్ ఒక్కటి ఉంది, నాకు అది చాలు. ఫ్రీ ఫైర్. సో నెట్స్ అయితే కొడతాను అనుకుంటున్నా. ఇది ఒకటి డేజైలీ ఒకటి బిర్యానీ ఒకటి. నేను MP40 ఎందుకు తీసుకుంటా లేదంటే దానికి ఒక రీజన్ ఉంది. చాక్తో తప్పించుకుంటా వదులుతా అనుకుంటావా? వదల బొమ్మాలి, వదలా, నేను అస్సలే వదలా.
అదా కంపెనీ ఉత్తసరిగా సాధ అయ్యా ఏముందబ్బా రేయ్ రేయ్ ఎడిటింగ్గా లేపేస్తా అనమాట. ఏమైందబ్బా ఆటోమేటిక్ గేమ్ ఆఫ్ అయిపోయిందబ్బా. ఏమైందేమో ఆటోమేటిక్ అయిపోయింది అనమాట గేమ్. మిస్ అయిపోయిందబ్బా. అబ్బే 175 డ్యామేజ్ అయిందబ్బా. ఎక్సోడ్ ఇస్తే అయిపోతున్నాయనికి చా తప్పు పని చేసా. ఏం పర్లేదు, మనం జేడి తెలుగు గేమర్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది భయ్యా. ఆ ఫీలింగ్ని తెచ్చుకోవడానికి అమ్మా వదిలేసా అనుకుంటావా? నీకు ఎవడు వదలరా నైనా, మామ చంపుతుండ్రా నైనా ఏడు. అబ్బా గాయ్స్ చూసినారా ఎన్ని క్యా బోల్తే కంపెనీ. అమ్మ దొంగగాడు ఇక్కడికేం పెట్టావే? ఎవరిని అనుకుంటున్నావురా? జేడి తెలుగు గేమర్ రా ఏమనుకుంటున్నావురా? గేమర్ అంటే ఏదో అనుకుంటుంది గైసీడు. మనతో పెట్టుకుంటే మామూలు డిజైన్ తీసుకున్నాం. యూఎంపీ సో నేను యూఎంపీ తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఉంది. దీంతో మంచి హెడ్ షాట్స్ పడతాయి. మన ధనుష్ అన్న కూడా ఇదే ఎక్కువ యూజ్. డెజర్ట్ ఈగల్ ఇది XMB అనమాట. XMB కూడా ఎక్కువ యూజ్ చేయడు. MB2B అరే ఉడుకుతున్నా అబ్బా. MP40 చూద్దాం ఇవాళ. నేను దీంతోనే కొట్టినా మంచి దాన్ని చూస్తుందబ్బా. ఎట్టా ఉంది గాయ్స్? సో ఈ వీడియో ఎంతనే మీకు నచ్చినట్టయితే త్వరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మధ్యలో మన గేమ్ కూడా పోయిందనమాట. ఏమైందేమో ఆటోమేటిక్ అది హోమ్ బటన్ క్లిక్ చేసుకుంది. సో మీరు కూడా మన గ్రీన్లో జాయిన్ కావాలనుకున్నా మనీ ఏమి ఉండదు. నేను మీకు మనీ ఏమి ఇవ్వను, కానీ మనం ఒక్కోసారైనా క్లాస్ క్వాచ్ అయితే ఆడదాము. సో ఫ్రీ ఫైర్ ఫ్యాన్స్ ఉంటే జల్దీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మన DFG ధనుష్ FF గేమర్తో ఆడాలనుకున్నవారు జల్దీ లైక్ అయితే కొట్టేసేయండి. సో నెక్స్ట్ వీడియో కొడతాం.